హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా రాజాపురం అనే ఊళ్ళో రాధయ్య, సీతయ్య అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఇద్దరు ధాన్యం వ్యాపారం మొదలుపెట్టారు. మొదట్లో బాగానే నడిచింది. కొద్దిగా జాగ్రత్త పడితే లాభాల బాట పట్టొచ్చు అనుకున్నారు. ఒకసారి రాధయ్య స్నేహితుడు భీమయ్య దుకాణానికి వచ్చాడు. వాళ్ళ వ్యాపారం చూసి, ఇలాగైతే మీరెప్పటికీ లాభాలు పొందలేరు. నాకు ఇందులో చాలా అనుభవం ఉంది. నేను మీ దగ్గర పెట్టుబడి పెడతాను, మంచి లాభాలు వచ్చేలా చేస్తాను అని నమ్మబలికాడు. అతని మీద అంతగా సదభిప్రాయం లేని రాధయ్య, మాదేదో చిన్న వ్యాపారం, నువ్వు కూడా ఎందుకులే అని మెల్లగా తిరస్కరించాడు. విషయం తెలియని సీతయ్య, అదేమిట్రా, మీ స్నేహితుడు అంతలా చెప్తా ఉంటే కాదంటావు? అతనికి అనుభవం ఉందంటున్నాడు, పైగా పెట్టుబడి కూడా పెడతానంటున్నాడు, వ్యాపారంలో లాభాలు కూడా పెంచుతానంటున్నాడు. మన భాగస్థుడిగా చేసుకుందాం అని అన్నాడు. ఎంత వారించినా వినకుండా భీమయ్యకి వ్యాపారంలో అవకాశం ఇచ్చారు సీతయ్య. అప్పటి నుంచి ముగ్గురు కలిసి వ్యాపారం చేయసాగారు. చెప్పినట్లుగానే భీమయ్య తక్కువ సమయంలోనే వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాడు. ఆ తర్వాత వచ్చిన లాభాన్ని కూడా పెట్టుబడిలో పెట్టించాడు. ఇక అప్పటి నుంచి భీమయ్య కొంచెం కొంచెం సరుకు తన గూడెంకు తరలించి అమ్ముకోసాగాడు. అలా సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు లెక్కలు చూస్తే లాభాల మాట పక్కన పెడితే అసలు కూడా లేకుండా పోయింది. అసలేం జరుగుతుంది? లాభం వచ్చినప్పుడు ఎలా వచ్చింది అని అడిగారా? నష్టం వచ్చినప్పుడు కూడా అలాగే ఓపికగా ఉండాలా. నాతో కలిసి పని చేయడం ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని గురించి తెలుసుకోకుండానే లాభాలు వస్తాయని ఆశపడితే మొదటికే మోసం వచ్చింది. నువ్వు చెప్పినప్పుడే విని ఉంటే ఇంతటి నష్టం జరిగేది కాదు. నన్ను క్షమించరా, ఇదంతా నా వల్లే. పానీలేరా, ఇకనైనా గ్రహించావు. ఇక నుంచి మనము జాగ్రత్తగా చేసుకుందాం. కథలోని నీతి: ఎప్పుడైనా సరే అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. నమ్మితే మనమే మోసపోతాము.